హలో నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లోకి మీకు స్వాగతం. మైసెల్ఫ్ రాజన్ అయ్యర్. ఈరోజు మనం యాక్టివిటీ టైప్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. యాక్టివిటీ టైప్ అనగా ఏమి? ఓకే ఓకే యాక్టివిటీ టైప్ ఇక్కడ నేను ఒక లేబర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి. ఇంతకు ముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మాదిరిగానే ఇన్ ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ దేర్ ఆర్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్ కానీ ఆ మిక్సింగ్ని మళ్ళీ మనము ఒక సోపే తీసుకోండి. సోప్లో ఫస్ట్ కెమికల్ని మిక్సింగ్ చేయాలి, దాని తర్వాత దాన్ని మెల్టింగ్ చేయాలి, దాని తర్వాత దాన్ని కండెన్సింగ్ చేయాలి, దాని తర్వాత దాన్ని కటింగ్ చేయాలి, దాని తర్వాత మనం ప్యాకింగ్ చేయాలి. సో దీన్ని మనం వేరే వేరే కాస్ట్ సెంటర్స్, వర్క్ సెంటర్స్ కింద మనం చేస్తాం. ప్రతి వర్క్ సెంటర్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతుందండి, రైట్? సో ఆ వర్క్ సెంటర్లో ఏమేమి యాక్టివిటీస్ జరగవచ్చు? మల్టిపుల్ యాక్టివిటీస్ జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ అంటే మాన్యువల్ లేబర్ యాక్టివిటీ జరగవచ్చు, మెషిన్ యొక్క యాక్టివిటీ జరగవచ్చు, అక్కడ మీరు ఫ్యూయల్ వాడచ్చు, అక్కడ మీరు ఎలక్ట్రిసిటీ వాడచ్చు. సో ఈ ఖర్చులన్నీ కూడా ఒక వర్క్ సెంటర్లో మనం చేసేదే యాక్టివిటీ అంటామండి, యాక్టివిటీ. సో ద యాక్టివిటీ టైప్ ఇక్కడ నోట్స్ ఇచ్చినట్టు, ద యాక్టివిటీ టైప్ క్లాసిఫైస్ ద యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ఏ కంపెనీ బై వన్ ఆర్ సెవరల్ కాస్ట్ సెంటర్స్. ఏమేమి యాక్టివిటీ చేసి జరుగుతుంది, రైట్? సేమ్ అగైన్ ఐ విల్ రిపీట్. సోప్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ కెమికల్స్ తీసుకుంటాము, ఆ కెమికల్స్ని మిక్సింగ్ చేస్తాము, ఆ తర్వాత దాన్ని మెల్టింగ్ చేస్తాము లిక్విడ్ ఫామ్లో, ఆ తర్వాత కండెన్సింగ్ చేస్తాము, ఆ తర్వాత కటింగ్ చేస్తారు, ఆ తర్వాత ప్యాకింగ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 డిఫరెంట్ యాక్టివిటీస్ అనుకున్నామండి. ఫస్ట్ యాక్టివిటీ, ఫైవ్ డిఫరెంట్ ఆపరేషన్స్, యాక్టివిటీ కదా, 5 డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ మాట్లాడాలి. ప్రతి ఆపరేషన్స్ వచ్చేసేసి ఒక వర్క్ సెంటర్లో జరుగుతుంది. ఆ వర్క్ సెంటర్లో నేను ఇక్కడ సో యాక్టివిటీ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ వర్క్ సెంటర్, రైట్? ఇన్ వన్ వర్క్ సెంటర్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ కెమికల్స్ అనే ఒక కెమికల్స్ని మిక్స్ చేసేటప్పుడు లేబర్ యాక్టివిటీ 10 అవర్స్ అనేది. సో మనకి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ లేబర్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మనము వాళ్ళ వేజెస్ శాలరీ పే చేస్తామో, అది మంత్ ఎండ్ అవ్వచ్చు, వీక్లీ వన్స్ అయి ఉండొచ్చు, కానీ ఆ వేజెస్ అనే ఎక్స్పెన్సెస్ టోటల్ ఈ నెల ఎంత ఖర్చు అయింది అనేది మంత్ ఎండ్కే తెలుస్తుంది. సో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్లో దాని యొక్క కాస్ట్ బుక్ చేస్తాము. అప్పటి వరకు ఏం చేస్తాము, మన ప్రొడక్షన్ ఆగొద్దు కదండి. మనకి ఒక సైమల్టేనియస్ కాస్టింగ్లో మనకి ఏంటిది, ఆ కాస్ట్ ఎంతనో ఆ ఆర్డర్కి, ఆ ప్రొడక్షన్ ఆర్డర్కి ఛార్జ్ అవ్వాలి. కాబట్టి మనం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్లో ఆ కాస్ట్ని బుక్ చేసుకుంటామండి. ఇది ఆటోమేటిక్లీ మీరు యాక్టివిటీ కన్ఫర్మేషన్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేస్తుంది. ఆ కాస్ట్ని ఆర్డర్ అగెయిన్స్ట్ కాస్ట్ సెంటర్ అగెయిన్స్ట్ ప్రాజెక్ట్ మనం బుక్ చేసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జాంపుల్ నేను ఇంకో 2 స్లైడ్స్ తర్వాత ఇచ్చున్నాను, మీరు చూడొచ్చండి. నెక్స్ట్ వన్, if a cost center provides services for other cost centers orders and process, this means that the resources of the cost centers are used. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్ని ఒక కాస్ట్ సెంటర్గా అనుకోండి. ఆ కాస్ట్ సెంటర్ని కూడా మనము ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్కి ఛార్జ్ చేయొచ్చు. ఆ క్యాంటీన్లో ఏమేమి యాక్టివిటీస్, మెయిన్లీ అక్కడ లేబర్ యాక్టివిటీ జరుగుతుంది, తర్వాత అక్కడ కుకింగ్ అవన్నీ జరిగితే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది, మిషన్ కాస్ట్ అనేది ఉంటుంది, మిషన్స్ గ్రైండింగ్ మిషన్, ఇవన్నీ మిషన్స్ యూటెన్సిల్స్ డిప్రిషియేషన్ వస్తుంది, కాబట్టి మిషన్ కాస్ట్ వస్తుంది, లేబర్ కాస్ట్ వస్తుంది, పవర్ కాస్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది, ఫ్యూయల్ రాదు. అక్కడ ఫ్యూయల్ మనం ఇక్కడ గ్యాస్ ఒకవేళ ఉంటే మనం ఫ్యూయల్ కింద మనము పరిగణించవచ్చు. సో ఇలా 4-5 యాక్టివిటీస్ ఆ పర్టికులర్ వర్క్ సెంటర్లో జరుగుతుంది, క్యాంటీన్లో జరుగుతుంది. సో సిమిలర్లీ మీరు ఏ ఎగ్జాంపుల్స్ అయినా మీ ఫ్యాక్టరీలో చూసుకోవచ్చు. వేరే వేరే వర్క్ సెంటర్స్, ఆ వర్క్ సెంటర్స్లో మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. లేబర్ని మనం నెంబర్ ఆఫ్ అవర్స్లో తీసుకోవచ్చు లేదా మినిట్స్లో తీసుకోవచ్చు. సో ప్రాసెసింగ్ టైం జస్ట్ 2 మినిట్స్లో అవుతుంది, లెస్ దెన్ 1 మినిట్లో అవుతుంది. సో యూ క్యాన్ క్యాల్కులేట్ పర్ మినిట్ నాకు లేబర్ కాస్ట్ ఇంత, పర్ మినిట్ నా డిప్రిసియేషన్ కాస్ట్ ఇంత అని మీరు చేసుకొని ఆ ప్రోడక్ట్కి ఎంత అవుతుందో మీరు, ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చూపించినా అండి, ఆ ఎగ్జాంపుల్ ప్లాన్డ్ యాక్టివిటీ ప్రైస్ క్యాల్కులేషన్ అని, దాంట్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు లెట్స్ గో టు in an internal activity allocation the quantity of the activity such as a number. ఇప్పుడు నేను చెప్పినట్టు 10 అవర్స్ అనేది మనకి ఇచ్చేసానండి. దాన్ని మనము అలోకేట్ చేసుకుంటాము కాస్ట్ ఆబ్జెక్ట్స్ పైన అండి. ఆర్డర్ అనేది కూడా కాస్ట్ ఆబ్జెక్టే, ప్రొడక్షన్ ఆర్డర్ ఇస్ ఏ కాస్ట్ ఆబ్జెక్ట్, కాస్ట్ సెంటర్ ఇస్ ఎన్ ఆబ్జెక్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ ఆబ్జెక్టే, డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ కూడా కాస్ట్ ఆబ్జెక్టే అండి. నౌ లెట్ us go to the next slide. ఓకే,
మీరు ఎప్పుడైతే ప్రొడక్షన్ యాక్టివిటీలో ఈరోజు ప్రొడక్షన్ నేను ఒక 100,000 యూనిట్స్ ఆఫ్ సోప్ చేశానండి, 1,00,000 సోప్స్ చేశాను, ఎంత యాక్టివిటీ అయింది నేను ఎప్పుడైతే కన్ఫర్మేషన్ చేస్తానో ఏం ఎంట్రీ పడుతుంది అని చాలా చూడండి. ఇక్కడ శ్రద్ధగా చూడండి. 943 ఇక్కడ 43 మధ్యలో ఉంది కదండి. 43 అనేది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఫర్ ఇంటర్నల్ యాక్టివిటీ అలొకేషన్. పూర్తి యాక్టివిటీస్కి మనం 43 అనే కాస్ట్ ఎలిమెంట్తో కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ డిజిట్ 9 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, మీ నామిన్క్లేచర్ ప్రకారం మీ బిజినెస్ ఏదైతే చెప్తుందో అది వాడచ్చు. కానీ 43 అనేది కంపల్సరీ కాదు. కాస్ట్ ఎలిమెంట్ అనే ఫీల్డ్లో మనం 43 అనేది వేసుకుంటాము. నేను ఇక్కడ ఆ జిఎల్ అకౌంట్లోనే 43 ఇవ్వడం వల్ల మనకు తెలిసి వస్తుంది ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇంటర్నల్ యాక్టివిటీ టైప్ అని. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే యాక్టివిటీకి బుక్ అవుతుందో డెబిట్ వచ్చేసి ప్రొడక్షన్ ఆర్డర్కి అగేన్స్ట్ బుక్ అవుతుందండి. క్రెడిట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్కి బుక్ అవుతుందండి. కాస్ట్ ఆబ్జెక్ట్ ఆర్డర్కి డెబిట్ అయ్యింది, క్రెడిట్ గోస్ టు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. తర్వాత ఎప్పుడైతే యాక్చువల్ ఎక్స్పెన్సెస్ మీరు మంత్ ఎండ్లో బుక్ చేస్తారో మీరు ప్రైమరీ కాస్ట్ జిఎల్ అకౌంట్లో బుక్ చేస్తారు. చూడండి, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్కి బుక్ చేస్తారు. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్లో వేజెస్కి ప్రైమరీ జిఎల్ అకౌంట్కి బుక్ చేశాను. అవుట్ స్టాండింగ్ పేయబుల్స్ అని ఇచ్చాను, మీరు పే చేసి ఉంటే క్యాష్ ఆర్ బ్యాంక్లో వచ్చేస్తుంది. Sorry, this is credit. Sorry, 1 second. Credit your bank account. Similarly here, next entry వచ్చేసి రీడిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు ఏమవుతుంది, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్కి వచ్చేసేసి లేబర్ యాక్టివిటీ, ఓకే, డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ని మనం డిస్టర్బ్ చేయకుండానే ఈ కాస్ట్ని మనము క్లాసిఫై చేసేసుకున్నామండి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్లోకి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ వచ్చేసి డెబిట్ అవుతుంది, రైట్. మనం ఏ జిఎల్ అకౌంట్ వాడాము, అసెస్మెంట్ అనేది 42 సిరీస్ వాడాము. 942001 వేజెస్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేసుకొని 942 అదే 942 కూడా వేజెస్ లేదా లేబర్ యాక్టివిటీ అనే ఇవ్వచ్చు. మీరు పైన కూడా లేబర్ యాక్టివిటీ ఇచ్చేస్తాను ఈ జిఎల్ అకౌంట్కి. ఓకే, డన్. ఇప్పుడు చూడండి మీకు ఎలా ఎంట్రీస్ వస్తుంది. ఓకే, సో ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ ఇది నలిఫై అయిపోతుంది, జీరో అయిపోతుంది. యాట్ జిఎల్ అకౌంట్ జీరో అయిపోతుంది. కానీ తేడా ఎక్కడ వస్తుంది, ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్లో ఒక డెబిట్ వస్తుంది. ప్రైమరీ కాస్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఇంతకుముందు ప్రైమరీ కాస్ట్ సెంటర్లో మీరు ఏదైతే యాక్చువల్స్ బుక్ చేసుకున్నారో అది కాస్త జీరో అయిపోతుంది. జీరోను మీరు ఎంత అలాకేట్ చేసుకుంటే అంత. ఇవి రెండు ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ పైన ఉన్న ప్రభావం చూడండి. ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్లో మనము ఇంతకు ముందు చూస్తే క్రెడిట్ వచ్చేసేసి మా అవతార్ని కొంచెం కిందికి దించుతాను. ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్లో నేను ఇనిషియలీ బుకింగ్ చేసినప్పుడు ఒక 100 లేబర్ అవర్స్ అయ్యింది, కాస్ట్ 100 అయ్యింది అని అనుకొని నేను క్రెడిట్ చేసుకున్నానండి ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్కి, రైట్. కాస్ట్ ఆబ్జెక్ట్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఏమైంది, యాక్చువల్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు 100 కాదు యాక్చువల్లీ 120 అయ్యింది అని చెప్పేసి సేమ్ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్కి డెబిట్ వచ్చేసి 120 అయ్యింది. సో ఈ ప్రొడక్షన్ ఆర్డర్ ఫలానా రోజు ప్రొడక్షన్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ 7th జూలైలో జరిగిన ప్రొడక్షన్కి మనకి 100 అనేది మనకి ప్లాన్డ్ కాస్ట్ 7th జూలై రోజు తెలిసింది. 31st జూలైకి మనం రీఅసెస్మెంట్ అన్నీ చేసుకొని చూస్తే మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 120 వచ్చింది. ఈ 120 మైనస్ 100 వచ్చేసి 20 అనేది వేరియన్స్ అండి. ఈ వేరియన్స్ని మళ్ళీ మనం సెటిల్మెంట్ చేసుకుంటాము. ఆ సెటిల్మెంట్ని ఎంఎల్ రన్ ద్వారా మనము ఇన్వెంటరైజ్ చేసుకుంటామండి, ఇన్వెంటరీకి లోడ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నేను మీకు ఈ ఎంట్రీస్ ఎలా జరుగుతుంది, ఒక ప్రొడక్షన్ ఆర్డర్ ఎలా క్యారీ అవుట్ చేస్తారు అన్నీ కూడా డీటెయిల్గా విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఈ స్టేజ్లో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి బెంబేలు ఎత్తిపోకండి. దిస్ ఈజ్ కామన్ ఓన్లీ, నో వరీస్ అట్ ఆల్. ఓకే, మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేదన్నా కూడా యూ డోంట్ హ్యావ్ టు వరీ. నేను ఇది ఎలా జరుగుతుంది అని చూపిస్తాను. ప్రస్తుతం ఈరోజు నాకు యాక్టివిటీ మనము యాక్టివిటీ టైప్స్ క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ 43 సిరీస్తో క్రియేట్ చేస్తాను. క్రియేట్ యాక్టివిటీ టైప్ ఇస్తాను, యాక్టివిటీ టైప్ గ్రూప్ ఇస్తాను, అసైన్ కాస్ట్ ఎలిమెంట్స్ అని ఇస్తాను, అసైన్ ఆర్గ్ యూనిట్స్ టు సిసిఎస్ అండ్ మెయింటైన్ సిసిఎస్ ఇన్ కాస్ట్ సెంటర్. సో ఈ లాస్ట్ స్టెప్ అవసరం లేదండి,
ఇది నేను నిన్నది ఈ 2 స్టెప్ అవసరం లేదు, సారీ, ఈ 2 స్టెప్ అవసరం లేదు, ఈ 2 స్టెప్ తీసేస్తే ఓకే. సో యూ హ్యావ్ దీస్ స్టెప్స్. నౌ లెట్ మీ గో టు SAP /NFS00. Okay, I will create an account. Okay, I will create freshly for your purpose. I'll create it as 943, 4 zeros, again 2 zeros and 1 T100 అనే కంపెనీ కోడ్లో క్రియేట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, రైట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ మీ P&L కాదండి, అదొక్కటే ఆలోచించండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ P&Lలో రాదు, బ్యాలెన్స్ షీట్లో రాదు, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్లో రాదు, కానీ అది చాలా పవర్ఫుల్ టూల్. మన యాక్చువల్ ఎక్స్పెన్సెస్ తెలిసేంత వరకు నేను ఏదో ఒక కాస్ట్లో పార్క్ చేసుకోవాలి కాబట్టి వస్తుందండి. అకౌంట్ గ్రూప్ 43 సిరీస్, 943 సిరీస్లో వేస్తున్నాను. ఇది వచ్చేసి లేబర్ యాక్టివిటీ కాస్ట్, లేబర్ యాక్టివిటీ కాస్ట్. ఓకే, లేబర్ యాక్టివిటీ కాస్ట్, కంట్రోల్ డేటా INR, బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ చూడండి, జస్ట్ చెక్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. ఇక్కడ 43. So I am selecting 43 as a cost element category. Create by field status group లో you can select G004 సెలెక్ట్ చేసుకోవచ్చండి, కాస్ట్ అకౌంట్సే కాబట్టి. వేరే ఇంటర్నల్ యాక్టివిటీస్కి సపరేట్గా ఏమీ నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఎక్స్టర్నల్ సర్వీసెస్, కాస్ట్ సెంటర్, ఓకే, క్లియరింగ్ అకౌంట్స్. సో ఐ విల్ జస్ట్ టేక్ కాస్ట్ అకౌంట్స్ లాగానే తీసుకుంటానండి, వేరేది లేదు కదా. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇట్ అస్ G004. పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ 943 కూడా ఆటోమేటికలీ పోస్ట్ చేస్తాము. 943 ఈజ్ డన్, యూ కెనాట్ మాన్యువలీ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ ఎలిమెంట్ అయిందండి. దీనికి సంబంధించిన ఒక యాక్టివిటీ క్రియేట్ చేశాను. /O KL01. ఓకే, హియర్ కంట్రోలింగ్ ఏరియా బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది. ఎక్స్ట్రాస్ సెట్ కంట్రోలింగ్ ఏరియాలో మీరు వెళ్ళి మీరు చేసుకోవచ్చు. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ కంట్రోలింగ్ ఏరియా T100. మనం దాన్ని మెషిన్ అందామా, లేబర్ అందామా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. లేబర్ అందామంటే లేబర్, నేను కోడ్ వర్డ్ T101 అని ఇచ్చుకుంటాను అండి. T101 వ్యాలిడ్ ఫ్రమ్ 1/1/2024 to 31/12/2019. దిస్ ఈస్ లేబర్ యాక్టివిటీ, మళ్ళీ లేబర్ యాక్టివిటీ కాస్ట్. దీన్ని అవర్స్లో ఇస్తాను. యాక్టివిటీ యూనిట్స్ వచ్చేసి అవర్స్. కాస్ట్ సెంటర్ కేటగిరీ, ఈ యాక్టివిటీ కేవలం కొన్ని కాస్ట్ సెంటర్ కేటగిరీస్కి ఉంటానంటే F అని ఇవ్వచ్చు, నేను ప్రొడక్షన్కి మాత్రమే ఇస్తాను, లేదా స్టార్ అని ఇవ్వచ్చు. అందరికీ ఇది అవసరమే. లేబర్ యాక్టివిటీ పనికి వస్తుందంటే మీరు స్టార్ అని ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ అలొకేషన్ డిఫాల్ట్ వాల్యూస్ ఇక్కడ చూసుకుంటే 1 అని ఇవ్వండి. మాన్యువల్ ఎంట్రీ, మాన్యువల్ అలొకేషన్ చేయండి. ఇక్కడ మీరు చేసుకున్న ఒక GL అకౌంట్ ఇవ్వండి. 943123451 943001 అనేది ఇచ్చాను. ప్రైస్ ఇండికేటర్ ఆల్సో, ప్రైస్ ఏ ప్రైస్ తీసుకోవాలి అనేది ప్రైస్ బేస్డ్ ఆన్ యాక్టివిటీ తీసుకోండి. ఎందుకంటే నేను KP26లో యాక్టివిటీ క్వాంటిటీ ఇస్తాను. ఏమని ఇస్తాను, జూలై నెలలో నాకు 8000 లేబర్ అవర్స్ అవసరము, కెపాసిటీ మీద ఇవ్వకుండా యాక్టివిటీ మీద ఇస్తాను కాబట్టి ఆటోమేటికలీ పిక్ చేసుకో అనేది. ఆ తర్వాత యాక్చువల్ ప్రైస్ ఇండికేటర్ ఇక్కడ వచ్చేసి 5 అని ఇవ్వండి. 5 యాక్చువల్ ప్రైస్, ఇది కూడా యాక్టివిటీ బేసిస్ మీద, ఇది కూడా యాక్చువల్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ 5. ఎంటర్, దట్స్ ఇట్. నౌ యూ సేవ్ ఇట్. యూ సీ హియర్, చూడండి, యాక్టివిటీ టైప్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో యాక్టివిటీ టైప్కి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాము. మళ్ళీ నేను P&Lకి వెళ్తాను, చూడండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్లో కాస్ట్ బుక్ చేసుకుంటాం. యాక్టివిటీకి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చాను, 943 సిరీస్ ఇచ్చాను, రైట్. చూడండి, 943 సిరీస్లో ఇనిషియలీ బుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, 943 సిరీస్లో బుక్ అవుతుంది, 943 సిరీస్లో బుక్ అవుతుంది, రైట్. డన్.
ఇప్పుడు మనం మళ్ళీ FS00లో వెళ్దాము. ఐ విల్ క్రియేట్ అనదర్ 5 సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. సో జస్ట్ కాపీ చేసుకుంటాను. లేబర్ కాపీ యాజ్ 2. ఓకే, దీన్ని మిషన్ కాస్ట్ అంటారు. మిషన్ యాక్టివిటీ MA మిషన్ యాక్టివిటీ కాస్ట్. Save, copy as, I'll give it as power cost. Save, copy as fuel cost. Save. The next one, repairs and maintenance. Save. ఇంకొకటి క్వాలిటీ. సో టోటలీ 6 చేసుకున్నాను. క్వాలిటీ. సో 6 we have created. ఇప్పుడు వెళ్ళి యాక్టివిటీస్ కూడా 6 చేసుకుంటాను. సారీ, okay, I have created T101. What I will do, T102 అని క్రియేట్ చేసుకుంటాను. కాపీ ఫ్రమ్ T101, కంట్రోలింగ్ ఏరియా T100. సెకండ్ వచ్చేసి మిషన్ యాక్టివిటీ కాస్ట్, మిషన్ యాక్టివిటీ కాస్ట్. మిషన్ యాక్టివిటీ అవర్స్లోనే ఇచ్చాను, స్టార్ అని ఇచ్చాను. ఇక్కడ మాత్రం 2 అని చేసుకుంటానండి. ఇక్కడ మాత్రం 2 అని చేసుకుంటాను. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. యూ కెన్ సీ సేమ్. నౌ ఐ క్రియేట్ థర్డ్ వన్, పవర్. T100 కంట్రోలింగ్ ఏరియా నుంచి కాపీ చేసేసుకొని పవర్ కాస్ట్, ఇది 3. కాస్ట్ ఎలిమెంట్ ఈస్ 3, 943,003 కదండి పవర్ కాస్ట్. మిగతావన్నీ సేమ్. ఏది డిస్టర్బ్ చేయకండి, యాజ్ ఇట్ ఈస్ చేయండి. సేవ్. దెన్ 4కి వెళ్ళి T104 యాక్టివిటీ టైప్, సారీ T101 బేసిస్ మీద నేను కాపీ చేసుకున్నాను. T100. ఓకే, ఇది ఫ్యూయల్ కాస్ట్. ఫ్యూయల్ కాస్ట్. ఓకే, ఒక చిన్న మిస్టేక్ అండి. ఇక్కడ లీటర్స్ అని ఇవ్వాలి. లీటర్స్ అండ్ 4. ఓకే, ఫ్యూయల్ కాస్ట్ వచ్చింది చూడండి. ఫ్యూయల్ కాస్ట్ లీటర్స్లో ఇస్తున్నాము. నేను పవర్లో మిస్టేక్ చేశాను కాబట్టి ఐ గో బ్యాక్ /n KL02. ఓకే, T103 అనేది పవర్ అనేది కిలో వాట్స్లో ఇవ్వాలి. ఇక్కడ నేను అవర్స్ అని ఇచ్చాను. KWH. Do you really want to change? Yes, I want to change. Save అయింది. Save. I have to create 2 more. Again, activity type create. T105. I am creating it as a repairs and maintenance.
ఇది అవర్స్లోనే, బట్ దిస్ విల్ బి 5. దిస్ విల్ బి 5. సేమ్. Okay, then I will create sixth one, quality cost. Okay, quality cost, quality cost, quality cost. ఇది కూడా అవర్స్లోనే, బట్ దిస్ ఈస్ కాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 6. ఎంటర్ quality cost. Rest of the parameters are same. Now if you go to your PowerPoint, మీకు ఏం కనిపిస్తుంది అంటే ఒక గ్రూప్ చేసుకుందాము అంటారు. నేనండి /n KL /nలోనే చూడొచ్చు మనం యాక్టివిటీ టైప్ KLH3 అకౌంటింగ్ కంట్రోలింగ్లో కాస్ట్ సెంటర్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ప్లానింగ్, ఇక్కడ యాక్టివిటీ అవుట్పుట్ ప్రైసెస్ KP26 ఇది. కాస్ట్ సెంటర్ ప్లానింగ్ నీడ్స్ కాపీ నాట్ హియర్, సారీ. ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రొడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, ప్రొడక్ట్ కాస్ట్ ప్లానింగ్, మెటీరియల్ కాస్టింగ్. జస్ట్ సర్చ్ చేద్దాము. KL01 ఇక్కడ వచ్చిందండి. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, యాక్టివిటీ టైప్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ KL01. మీకు గ్రూప్ కావాలంటే యాక్టివిటీ టైప్ గ్రూప్లో వెళ్ళండి. KLH1లో వెళ్ళేసి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. T100 GRP1 T100 యాక్టివిటీ గ్రూప్ 1. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమి పెద్దగా లేదండి. ఇండివిజువల్గా ఎంటర్ చేసుకోకుండా మీరు గ్రూప్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ క్వాంటిటీస్ అనేది ఇవ్వచ్చు. T100 యాక్టివిటీ గ్రూప్ 1. ఓకే, ఎంటర్. దీంట్లో నేను ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నాను యాక్టివిటీ టైప్స్. సో ఐ విల్ సే T101 టు T106 తో ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇట్స్ క్రియేటెడ్. దట్స్ ఆల్. సేమ్. దిస్ ఈస్ వాట్ ఈస్ యాక్టివిటీ గ్రూప్. దట్స్ ఆల్. So if I now go to /n KP26, ఈ యాక్టివిటీకి నేను 0 వర్షన్లో ఫ్రమ్ 1 to December 12, 2024 I can plan it. కాస్ట్ సెంటర్ నేను ఏదో క్రియేట్ చేసినట్టున్నాను. T101 GB0001 ఐ థింక్ సో. యాక్టివిటీ టైప్ ఇక్కడ గ్రూప్ వచ్చేసింది చూడండి. బికాస్ గ్రూప్ GRP1 అని ఇచ్చాను, ఆల్ 6 యాక్టివిటీస్ విల్ గెట్ సెలెక్టెడ్ డైరెక్ట్లీ. సి, ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ ఉండదు. కాస్ట్ సెంటర్కి నేను యాక్టివిటీస్ చేసుకుంటాను. ఎంత యాక్టివిటీ కావాలి అనేది నేను ఇక్కడ ఈ గ్రూప్ సెలెక్ట్ చేయడం వల్ల వస్తుంది. గ్రూప్ యొక్క అడ్వాంటేజ్ అది మాత్రమే. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఇండివిజువల్లీ కావాలన్నా కూడా ఇండివిజువల్లీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. T101 ఐ విల్ సెలెక్ట్ ఇట్. ఓన్లీ T101 మాత్రమే వస్తుంది. మళ్ళీ కాదంటే T101 టు T103 కావాలి అంటే T103 అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. See, యాక్టివిటీ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తున్నారో, ప్లీజ్ రిమెంబర్ వెన్ యూఆర్ ఎంటరింగ్ యాక్టివిటీ యూ డోంట్ నీడ్ కాస్ట్ ఎలిమెంట్. ఎందుకంటే నేనేమన్నాను, యాక్టివిటీ ఈజ్ కనెక్టెడ్ విత్ కాస్ట్ సెంటర్ అన్నాను చూడండి. వర్క్ సెంటర్, ఆ వర్క్ సెంటర్లో మీరు ఈ కాస్ట్ సెంటర్ ఇస్తారు. ఆ వర్క్ సెంటర్లో ఈ కాస్ట్ సెంటర్ ఇస్తారు. ఐ విల్ జస్ట్ షో యూ అ వర్క్ సెంటర్ అండి. /OCR03 ఏదో ర్యాండమ్గా ఒకటి చూపిస్తాను. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సెట్ చేసుకోవాలి లేదా ఏదైనా వచ్చేస్తుందా? ఓకే. ప్లాంట్ K101 వర్క్ సెంటర్ 01. ఓకే, గో టు కాస్టింగ్. యూ సీ ద లింక్, దిస్ వన్ కాస్ట్ సెంటర్ K101. See, this is exactly what I told you. వర్క్ సెంటర్లో కాస్ట్ సెంటర్ ఇచ్చేసుకుంటాం. వర్క్ సెంటర్లో కాస్ట్ సెంటర్ ఇచ్చేస్తాం. లెట్ మీ గో టు ద పవర్ పాయింట్ అండ్ షో ఇట్ యూ. చూడండి, యాక్టివిటీ అనేది వర్క్ సెంటర్లో జరుగుతుంది, రైట్? యాక్టివిటీ అనేది వర్క్ సెంటర్లో. లెట్ మీ జస్ట్ ఇదే స్టేట్మెంట్లో ఉండండి. యాక్టివిటీ అనేది వర్క్ సెంటర్లో జరుగుతుంది, కరెక్ట్? చూడండి, ఈ వర్క్ సెంటర్లో ఏమేమి యాక్టివిటీ జరుగుతుంది? మిషన్ జరుగుతుంది, లేబర్ జరుగుతుంది, పవర్ జరుగుతుంది, ఫ్యూయల్ జరుగుతుంది.
మిషన్ జరుగుతుంది, లేబర్ జరుగుతుంది, పవర్ జరుగుతుంది, ఫ్యూయల్ జరుగుతుంది. ఈ 4 ఈ సీక్వెన్స్లో రావడానికి కారణం ఏంటిది? మీరు అక్కడ స్టాండర్డ్ వాల్యూ కీలో మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి ఆ వాల్యూ కీ ఇక్కడ డిఫైన్ అయ్యి ఇక్కడ వచ్చేస్తుంది స్టాండర్డ్ వాల్యూ కీ ద్వారా. సో దట్స్ హౌ ఈ యాక్టివిటీ వెనకాల మీరు మొన్న నేను చెప్పిన విధంగా ఫార్ములాస్, ఆ ఫార్ములా అనేది ఇక్కడ అసైన్ చేసుకుంటాం. యూ కెన్ సీ ఇక్కడ ఫార్ములా. ప్రతి వర్క్ సెంటర్కి ఒక కాస్ట్ సెంటర్ అటాచ్ అయి ఉంటుంది. ఇది కాస్ట్ సెంటర్. ఈ కాస్ట్ సెంటర్లో ఎన్ని అవర్స్ ఈ నెల మనం ఖర్చు చేయబోతున్నాము అనేది చెప్పేదే ఇక్కడ KP26లో క్వాంటిటీ చేసుకుంటాం. హౌ మచ్ క్వాంటిటీ నేను ప్లాన్ చేయబోతున్నాను, చేయడానికి అలౌ చేస్తుందా అని నేను ఒకసారి చేస్తాను. ఇది ఒక 10,000 యూనిట్స్ అనుకుందాము. 10,000 యూనిట్స్, ఇది ఒక 12,000 యూనిట్స్, 12,000 యూనిట్స్, ఇది ఒక 5,000 యూనిట్స్ అని అనుకుందాం. లెట్ మీ జస్ట్ సేవ్. ఇట్ హ్యాస్ అలౌడ్ టు సేవ్. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసిందా లేదా చూద్దాము. ఈ 12,000ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మంత్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందా, చేసేసుకుంది. వెరీ గుడ్. సో ఇది వచ్చేసి క్వాంటిటీ. దీనికి ఎంత ప్లాన్ కాస్ట్ అవుతుంది అనేది మనము KP06లో మెయింటైన్ చేస్తాము. బట్ ఐ విల్ టెల్ యూ దట్ ఇట్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైం. హియర్ ఎంత ప్లాన్ యాక్టివిటీ క్వాంటిటీ ఇస్తామో ఇక్కడ ఉంటుందండి, అంతే. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంతవరకు మీరు ఇలానే చేయండి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తాను ఏదైనా ఉందా వాల్యూస్ అనేది. లేదు కావాలంటే మళ్ళీ వెళ్ళి మంత్ వైస్ ఏదైనా స్ప్లిట్ ఉందా, లేదు. సో వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. మళ్ళీ మూడోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. మనము యాక్టివిటీ టైప్లో మనము ఏమిస్తున్నాము, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇస్తున్నాము. ఏమిస్తున్నాము, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. చూపిస్తాను. /KL03 ఏదో ఒక యాక్టివిటీ తీసుకోండి. చూడండి ఏమిచ్చాను, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చాను. దీనికి కాస్ట్ ఎప్పుడు పడుతుంది ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. రైట్, ప్రతి యాక్టివిటీ ఒక వర్క్ సెంటర్లో జరుగుతుంది కాబట్టి ఒక వర్క్ సెంటర్కి వెళ్ళాము. దానికి టీ కోడ్ CR03 వెళ్ళి ఈ వర్క్ సెంటర్ చూసుకున్నాం. చూసారా, ఈ వర్క్ సెంటర్కి గుర్తుందా మీకు స్టాండర్డ్ వాల్యూ కీలో మనము ఈ 4ని యాడ్ చేసుకున్నాము. ఓకే, K100 ఇది మనది వచ్చినప్పుడు మన వర్క్ సెంటర్ క్రియేట్ చేసినప్పుడు నేను చూపిస్తాను. యూ విల్ బి ఏబుల్ టు సీ. సో దీనికి కాస్టింగ్లో వెళ్తే మీకు ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది కనిపిస్తుంది. సో దిస్ కాస్ట్ సెంటర్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ వర్క్ సెంటర్. ఈ వర్క్ సెంటర్లో ఒకటే యాక్టివిటీ కదండి, మల్టిపుల్ యాక్టివిటీ జరగవచ్చు. చూడండి ఏమేమి యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ. సో వర్క్ సెంటర్ ఈజ్ కనెక్టెడ్ టు కాస్ట్ సెంటర్. ఈ వర్క్ సెంటర్లో ఈ యాక్టివిటీస్ జరుగుతుంది. రైట్, లేబర్ యాక్టివిటీ జరుగుతుంది, మెషిన్ యాక్టివిటీ. ఫోర్త్ టైం అగైన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ ప్రాసెస్, లెదర్ క్లీనింగ్ జరుగుతుంది. ఓకే, ఈ వర్క్ సెంటర్లో ఒక ఏరియాలో దీన్ని వర్క్ సెంటర్గా డిఫైన్ చేసుకున్నాము. ఆ వర్క్ సెంటర్కి మనము కాస్ట్ సెంటర్ ఒకటి అసైన్ చేసాము. ఈ వర్క్ సెంటర్లో ఎన్ని యాక్టివిటీస్ జరుగుతుంది, ఈ 4 యాక్టివిటీస్ జరుగుతుంది. 4 కాదు 5 కావాలంటే 5 యాక్టివిటీస్ కూడా వేసుకోవచ్చు. కానీ ఒక వర్క్ సెంటర్లో మ్యాక్సిమం 6 యాక్టివిటీస్నే SAP వాడు అలౌ చేశాడు. ఒకవేళ 6 కన్నా ఎక్కువ ఉంటే మనం 2 వర్క్ సెంటర్గా చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అప్పుడు 2 ఆపరేషన్స్ జరుగుతుంది. అట్లా దట్స్ హౌ హీ హెస్ క్రియేటెడ్. సో లెట్స్ గో బ్యాక్ టు ద పవర్ పాయింట్. ఓకే, ఇది చెప్పేస్తాను. ఐ హ్యావ్ షోన్ యూ ద ఎంట్రీస్. ఈ ఎంట్రీస్ ఎలా జరుగుతుంది అని మళ్ళీ మనం చూద్దాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ స్టేజ్. వీ హ్యావ్ సీన్ ద స్టెప్స్. ఓకే, TZ రాదండి, అసైన్ కాస్ట్ ఎలిమెంట్స్ రాదు, సారీ. అసైన్ కాస్ట్ ఎలిమెంట్స్ నెక్స్ట్ నేను కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్లో వస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. వాచ్ దట్ సెషన్ ఆల్సో. ఆ తర్వాత డెమో నేను మీకు చూపించేశాను. డీటెయిల్డ్గా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.